భారత్ రష్యా అనగానే మనకి గుర్తొచ్చేది కీలకమైన యుద్ధ సమయాల్లో రష్యా భారత్కు ఇచ్చిన ఆపన్న హస్తం. ఈ పాకిస్తాన్తో జరిగిన 5వ యుద్ధంలో కూడా భారత్ గెలిచిందంటే చాలా కీలకం. S-400 రష్యానే ఇచ్చింది. సో యుద్ధ సమయాల్లో రష్యా ఇప్పటివరకు భారత్కు చేసిన సహాయం గురించి చెప్పండి. 1947 నుంచి చూస్తే భారతదేశం ఎన్ని యుద్ధాలు చేసింది, ఇది ఒక పెద్ద ప్రశ్న. మనం ఎంతసేపు భారత్ పాకిస్తాన్ మధ్యన ఇది 5వ యుద్ధం 2025 అనే చూస్తాం. కానీ భారత్ ఇంకా కొన్ని యుద్ధాలు చేసింది. భారతదేశం ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన యుద్ధాల సంఖ్య 7 యుద్ధాలు. దీంతోపాటు ఇంకా ఉన్నాయి. ఈ 7 యుద్ధాలు ఏంటంటే పాకిస్తాన్తోనే 5 యుద్ధాలు చేసాం. 1947, 1948లో ఒకటి, 1965లో ఒకటి, 1971లో వచ్చి 1999 కార్గిల్ యుద్ధం, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత 5 యుద్ధాలు. దీంతోపాటు నెహ్రూ గారు 1961లో ఒక యుద్ధం చేశారండి నెహ్రూ. మన భారతదేశమే అటాక్ చేసింది. ఎవరి మీద అంటే గోవాను ఆక్యుపై చేయడానికి పోర్చుగీస్ నుంచి. ఆ యుద్ధ సమయంలో కూడా రష్యా మనకి హెల్ప్ చేసింది 1961. ఇక 1962లో మనం చేసిన చైనా మన మీద అటాక్ చేసింది 1962. ఈ విధంగా స్వతంత్రం తర్వాత భారత్ చేసిన యుద్ధాల సంఖ్య 7. ఈ యుద్ధాలతో పాటు 30 సంవత్సరాల యుద్ధం ఒకటి ఉంది భారత్ పాకిస్తాన్ల మధ్య. ఈ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది, టెర్రరిజం క్రాస్ బోర్డర్, అది 30 సంవత్సరాల యుద్ధం అంటాం. ఈ యుద్ధంలో కూడా రష్యా హెల్ప్ మనకు ఉంటుంది. ఇక ఇంకో యుద్ధం ఒకటి ఉందండి, అదేంటంటే చైనా భారత్ల మధ్య కూడా ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు వరకే భారతదేశం 7 యుద్ధాలు చేసింది. తర్వాత 30 సంవత్సరాలకు ఒక యుద్ధం ఒకటి ఉంది. తర్వాత చైనా ఇండియాల మధ్య, అటు పాకిస్తాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఇవి యుద్ధాలండి. ఈ యుద్ధాల్లో రష్యా పాత్ర లేకపోతే భారత పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అందుకే భారతీయులకి రష్యా అంటే అంత అభిమానం. అసలు రష్యా సహాయం మనకు లేకపోతే, రష్యా ఆయుధాలు మనకు లేకపోతే, రష్యా ఆయుధాలే కాదు సహాయం కూడా మనకు లేకపోతే ఈరోజు భారత్ ఉంటుందా? ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. నిజమండి, భారత్ ఉండదు. రష్యా లేకపోతే భారత్ ఉండదు. యుద్ధాల సమయంలో 1971 యుద్ధ సమయంలో ఇందిరా ఒంటరిగా అటు ఎవరిని ఎదుర్కొంటుందో తెలుసా? పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ అనేది అప్పుడు సౌత్ ఈస్టర్న్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్, ఇప్పుడు నాటో లాగా ఒక మెంబర్, పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే అమెరికా రక్షణకు రావాలి. అది వచ్చేసింది. USS ఎంటర్ప్రైజ్ అనే ఒక యుద్ధ వాహక నౌకలో అణుబాంబులు పంపిస్తుంది అరేబియా సీకి, ఇండియా మీద వేయడానికి, ముంబై మీద వేయడానికి, ఢిల్లీ మీద వేయడానికి. దానికి సపోర్ట్గా UK తన ఎలిజబెత్ ఫైట్లో ఎలిజబెత్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తుంది, బంగాళాఖాతంలోకి అణుబాంబులతో వచ్చాయి. ఈ సమయంలో ఇందిరాగాంధీ ఒక ఒప్పందం చేసుకుంటుంది ఆగస్టులో. ఇది డిసెంబర్లో అటాక్ జరుగుతుంది, 5 నెలల వ్యవధిలో. ఇందిరాగాంధీ రష్యా చేసుకున్న ఒప్పందం ఏంటంటే USSR ఇండియా ఫ్రెండ్షిప్ ట్రీటీ. దీనికి కట్టుబడి ప్రపంచం అంతా పక్షాన ఉంటే ఇండియాను విడదీయడానికి రష్యా ఒక్కటే, మనం చాలా పేద దేశం అప్పుడు, అయినా కానీ వచ్చి తన సబ్మెరీన్స్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తే ఎవడొస్తాడో చూసుకుందాం, మీరు రండి, ఇండియా మీద అడుగేయండి, మీ రాజధానులు పేలిపోతాయని వార్నింగ్ ఇచ్చింది USSR. అది భారతీయులు గమనించారు. అప్పటి నుండి భారతీయులకి రష్యా అంటే అంత ఇష్టం. దాన్ని కట్టుబడే ఈరోజు పుతిన్ గారు మోడీ గారు పరోక్షంగా రష్యా రుణం తీసుకున్నాం. ఆయిల్ కొనుక్కుని దానికి డబ్బులు ఇచ్చి, ఆయుధ సంపత్తి కూడా మనం కొంచెం ఇస్తున్నాం, టెక్నాలజీ. అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే ప్రజలు ఊరుకోరు. భారత ప్రధానులు ఎవరైనా రష్యాతో దెబ్బలాడితే ఆ ప్రధాని ఉండడు ఇండియాలో, ఎందుకంటే రష్యా అంటే అంత అభిమానం. దానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు. ఇలాగే 65 యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫైట్ చేస్తుంటే దానికి ట్యాంకులు అన్నీ ఇచ్చింది రష్యా. అది ఒక అద్భుతం అనమాట. అది తర్వాత మీకు తెలుసు కార్గిల్ యుద్ధంలో అది ఎంత ఇచ్చిందో. USA మనకి ఎంత ఫ్రెండ్షిప్, దాన్ని ఎప్పుడూ నమ్మం. గూగుల్ మ్యాప్లు ఇవ్వకపోతే దాన్ని శాటిలైట్ల హెల్ప్ అన్నీ చేస్తుంది, అన్నీ ఇజ్రాయెల్ ద్వారా చాలా వస్తాయి, ఇజ్రాయెల్ ద్వారా కూడా. సో ఈ యుద్ధం ఇంకా 1948 యుద్ధంలో యుద్ధ సమయం అప్పుడే పుట్టాం. వెంటనే యుద్ధం చేస్తుంటే అది పాకిస్తాన్కి అటు UK, USA అమెరికాలు అక్కడ రెజల్యూషన్ పాస్ చేస్తాయి. ఎక్కడండి? సెక్యూరిటీకి, భద్రతా సమితిలో. వెంటనే వీటో పవర్ చేస్తాం మనం అడగకుండా. చూడండి, ప్రతి యుద్ధంలో 2000 యుద్ధంలో ఇప్పుడు S-400, మీరు అన్నట్టు S-500 400 లేకపోతే అసలు భారత పరిస్థితి ఏంది ఇది. సో ఏ యుద్ధం చూసినా రష్యా మనకు సహాయం చేయకపోతే, ఆయుధపరంగా కాదండి, సహాయం చేయకపోతే అసలు ఇండియా ఉంటుందా? ఈ క్వశ్చన్ మనం ఆలోచన చేసుకుంటే రష్యాకు మనం ఎంత రుణపడాలో మనం చెప్పకుండానే చెప్తాం. రష్యా ఎంత భేద దేశం అయిపోయినా భారతదేశం రుణం తీర్చుకోవాల్సిందే, దాని రుణం పోదండి. అది స్నేహబంధం.
కీలకమైన యుద్ధ సమయాల్లో రష్యా ప్రత్యక్షంగా భారత్కు సహాయం చేయడమే కాదు, ఎన్నో ఆయుధాలు కూడా ఇచ్చింది. ఉదాహరణకు S-400. అలాంటి ఆయుధాలు ఇచ్చి ఉండకపోతే భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేకపోయేది. సో ఇప్పటి వరకు రష్యా భారత్కి ఇచ్చిన ఆయుధాల లిస్ట్ ఏంటి, ఆయుధాల ఇంపార్టెన్స్ ఏంటి, కాస్త వివరంగా చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు భారత్ ఆయుధ సంపత్తి అంటే ఇండియాస్ డిఫెన్స్ ఆర్సనల్ అంటారు. మన అమ్ముల పొదులో ఎవరు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు ఒకప్పుడు అది 80% రష్యా ఆయుధాలు ఉండేవి భారతదేశం స్వతంత్రం వచ్చాక. ఇప్పుడు అవి 45% తగ్గినాయి. అయినా కీలకమైన ఆయుధాలు ఇప్పుడు S-400 అద్భుతంగా S-400 అంటే తెలియని వాళ్ళు లేరు ఇండియాలో. అది రష్యా నుంచి వచ్చిందంటే ఇంకా ఆనందపడిపోతున్నాం కదండి. అసలు ఈ భారత్కి స్వతంత్రం వచ్చాక భారత్ రష్యా నుంచి కొన్న ఆయుధాలు చూస్తే ప్రపంచం విస్తుపోద్ది. ఏ దేశాల మధ్య కూడా ఇంత సంబంధం లేదు. రెండు ఆయుధాలు ఒక్కటే కదండి, దాని టెక్నాలజీ కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా వైమానిక దళానికి వద్దాం. వైమానిక దళంలో రష్యా నుంచి మనం మొట్టమొదటిగా తెచ్చుకున్న విమానం MiG-21. దాని టెక్నాలజీ కూడా ఇచ్చింది. MiG-21 తర్వాత MiG-23, తర్వాత MiG-25, తర్వాత MiG-27, ఇప్పుడు MiG-29 తెచ్చుకుంటున్నాం. MiG-31 కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది MiG సిరీస్ అంటారండి. అన్ని సిరీస్ మనం తెచ్చుకున్నాం. తర్వాత దీంతోపాటు 1998, 97లో తెచ్చుకున్న విమానం Sukhoi 30 MKI. Sukhoi 30 ఇండియా, MKI అంటే మేకింగ్ ఇండియా అని. Sukhoi 30 MKI, Sukhoi 27 ఇది ఒక సిరీస్. తర్వాత ఇప్పుడు Su-57 మనం కొనబోతున్నాం. ఇదండి, ఇది వైమానిక దళం. ఈ వైమానిక దళంలోనే IL-70 అనే ఒక రవాణా విమానం మనకి అద్భుతం, AN-52 అని రవాణా విమానాలు ఉన్నాయి. ఇది వైమానిక దళానికి. తర్వాత హెలికాప్టర్స్, ఈ MiG హెలికాప్టర్లు అనేవి మన భారతదేశ వైమానిక దళంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. M-17 అని హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. తర్వాత దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు కూడా ఉంటాయి. ఆ సిస్టమ్లు కూడా మనం తెచ్చుకుంటాం. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఎన్నో తెచ్చుకుంటాం రష్యా నుంచి. ఇది వైమానిక దళానికి సంబంధించిన విషయాలు. తర్వాత నేవీకి వద్దాం. నేవీకి సంబంధించి వస్తే INS విక్రమాదిత్య అనేది UNS గోర్షకోవ్ అనేది తెచ్చుకుని దానికి ఒక రీఫ్యాబ్రికేషన్ చేసి దాన్ని బాగు చేసుకుని విక్రమాదిత్య అని పేరు పెట్టుకున్నాం. డైరెక్ట్గా వచ్చిందండి వైమానిక నేవీలో. తర్వాత INS అకులా అని ఒకటి ఉంటుంది. అకులా క్లాస్ న్యూక్లియర్ సబ్మైరైన్ మనకి లీజుకి ఇచ్చింది. ఇది అండి INS. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ సబ్మైరైన్ మనకి ఇచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు. అప్పుడు న్యూక్లియర్ సబ్మైరైన్ లేకపోతే మనకి చాలా ప్రాబ్లం. తర్వాత అండి ఇలా ఎన్నో సబ్మైరైన్లు మనం అక్కడ నుంచి తెచ్చుకున్నాం నేవీలో. తర్వాత ఫ్రిగేట్స్ అని ఎన్నో ఫ్రిగేట్స్ అంటే డిస్ట్రాయర్స్ అంటారు, అవన్నీ మనం తెచ్చుకున్నాం. నేవీ షిప్పులు అక్కడెక్కడో పీటర్స్బర్గ్ దగ్గర తయారవుతాయి వ్లాడివోస్టాక్ పోర్ట్లో, అవన్నీ మనం తెచ్చుకున్నాం. అసలు భారత నేవీ ఎంత సుసంపన్నంగా ఉంది అంటే అది రష్యా సహకారం. ఇక ఆర్మీకి సంబంధించి వస్తే T-72 ట్యాంక్స్, T-72 ట్యాంక్స్ ఉంటాయండి. ఈ T-72 ట్యాంక్స్ని ఇప్పుడు భీష్మ అని పేరు పెట్టుకున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? T-72 ట్యాంక్స్ రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఎన్నో ట్యాంక్స్ని రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం, అవునా కదండి. ఇలాగా ఎన్ని ట్యాంకులు ఉంటాయంటే ఆ ట్యాంక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ల్యాండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేది ఒకటి ఉంటాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా మిసైల్ S-400 తెచ్చుకున్నాం. S-400 ముందు ఆయుధ వ్యవస్థలో కూడా L-70, ఈరోజు అమృత్సర్ దగ్గర గోల్డెన్ టెంపుల్ని కాపాడింది L-70 అనేది మనం రష్యా నుంచి తెచ్చుకున్నామే. తర్వాత అవాక్స్ సిస్టమ్ ఇప్పుడు ఇజ్రాయెల్ని తెచ్చుకుంటే ఆ ఫైటర్స్ను దాంట్లో బిగించేది కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాం. తర్వాత అండి ఇంకోటి KA-226 అనేది 200 హెలికాప్టర్లు. ఒకప్పుడు Mi-17 హెలికాప్టర్ ఇప్పుడు ఏజ్ అయిపోయింది, దాన్ని తీసేస్తూ మనం KA-226 అనే ఒక 200 హెలికాప్టర్లను కొంటున్నాం. అవి భారత్లో కూడా 120 దాకా తయారైతే 80 అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. చూసారు ఆ బంధం ఎలా ఉంటుందో. తర్వాత ఈ బంధం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఆయుధాలు కొనడమే కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, ఇప్పుడు జాయింట్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉందండి. ఇది ప్రపంచంలో ఏ దేశాలకు ఉండదు, అటు ఇజ్రాయెల్ అమెరికాకి తప్పితే. ఆ జాయింట్ ప్రొడక్షన్లో మన బ్రహ్మోస్ మిసైల్ ఇంత చెప్తున్నామండి. ఈ మాస్కో రివర్ అనేది ఒకటి ఉంటుంది, మాస్కో నది అని, మాస్కో దగ్గర మాస్కోవా అని. ఆ నది పేరు మన భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర రెండు కలిస్తే మాస్కోవా, బ్రహ్మపుత్ర అనే పేరు పెట్టాం మాస్కోవా అని. అది బ్రహ్మోస్. చూసారా ఆ బ్రహ్మోస్ మిరాకిల్ చూసామా? ఈరోజు బ్రహ్మోస్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండను.
ఇది తయారు చేసిన కంపెనీ రష్యా ఇండియా సంయుక్తంగా తయారు చేసిందే బ్రహ్మోస్, భారతది కాదు అది పూర్తిగా. అందులో ఆ కంపెనీలో షేరు 49.5% అమెరికా రష్యాకు ఉంటే 50.5% మనకు అజమాయిషీ ఉంటుంది. ఇది మన ఇండియాది చూసారా. అదేవిధంగా ఆమ్కా ఫైటర్ కూడా మనకు సహాయం చేస్తుంది. 5th జనరేషన్ ఫైటర్ ఇక్కడ తయారు చేస్తుంది. సో ఒక అద్భుతమా. ఇప్పుడు అజిత్ దోవల్ గారు పుతిన్ మీట్ అయ్యేటప్పుడు మనం Su-57 అని 5th జనరేషన్ ఫైటర్ డైరెక్ట్గా తెచ్చుకోబోతున్నాం, ఇంజిన్ అడగబోతున్నాం. దీంతో పాటు Tu-22 అనే ఒక బాంబర్ని మనం లీజుకి అడగబోతున్నాం. ఒకప్పుడు అకులా క్లాసు న్యూక్లియర్ సబ్మెరైన్ ఎలా తెచ్చుకున్నాం, ఇప్పుడు అది అడగబోతున్నాం. ఈ Tu-27 అనే ఫైటర్ బాంబర్ని ప్రపంచంలో ఏ దేశానికి అది అమ్మదు రష్యా. అదేవిధంగా ఇప్పుడు అమెరికా కూడా కొన్ని మైన్యూట్మైన న్యూక్లియర్ సబ్మెరైన్స్ అమ్మదు. ఈ Tu-22 అనేది భారత్కి చాలా అత్యవసరం, అటు చైనాని అమెరికా లాంటి దేశాలను ఎదుర్కోవడానికి. ఇవి ఇప్పుడు వచ్చే యుద్ధంలో అది కావాలి. ఈ లీజుకి అడగబోతున్నాం, లేకపోతే మాకు అమ్మండి అని. అది అసలు రష్యా ఎవరికి ఇవ్వదు, దాని పాలసీ అది. కానీ ఒకప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్ మనకి ఎలా లీజుకి ఇచ్చారు, ఈరోజు ఈ Tu-22 ఫైటర్ బాంబర్స్ని మన ఇండియాకి లీజ్ ఇచ్చే అవకాశం ఉంది. అది పుతిన్ని అభ్యర్థిస్తున్నాం, కానీ పుతిన్ దీన్ని తిరస్కరించే అవకాశం కూడా లేదు. చైనా అబ్జెక్షన్ చేయొచ్చు, అయినా మనకు వస్తుంది. చూసారా, ఇన్ని ఆయుధ సంపత్తి డైరెక్ట్గా అమ్మడమే కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, అటు జాయింట్ ప్రొడక్షన్ చేస్తున్నాం, ఫ్యూచర్ వెపన్స్ నెక్స్ట్ చేస్తున్నాం. అటు కింజాల్ మిసైలు, అటు జిర్కాన్ అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీలో కొంచెం మనకు హెల్ప్ చేసింది. కాబట్టి మనం ఈరోజు హైపర్సోనిక్ మిసైల్ కొంచెం తయారు చేస్తున్నాం. ఇది కొంత అంటే మనం చెప్పలేం, కానీ చాలా సీక్రెట్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. ఆ సీక్రెట్ రిలేషన్షిప్ ఈరోజు మన మిసైల్స్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వెనకాల మన అబ్దుల్ కలాంని అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వెనకాల ఎంతో సీక్రెట్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని చెప్పరు. అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో కూడా కాస్త సంబంధాలు ఉంటాయి. భారత్ రష్యాల మధ్య రక్షణపరమైన బంధం మాత్రమే కాదు, ఆర్థికపరమైన బంధం కూడా చాలా దృఢంగా ఉంది. సో భారత్ రష్యాల మధ్య ఉన్న ట్రేడ్ గురించి చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు అన్ని సంబంధాలు, వ్యూహాత్మక సంబంధాల్లో ఆర్థిక బంధం చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్థిక బంధం ఎలాంటిదంటే, రష్యా నుంచి ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ యొక్క ఎకనామీ మోడల్నే మనం ఉపయోగించాం. ఇది చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ 1927 దేశానికి స్వతంత్రం రాకపోయినప్పుడు ఇటు సుభాష్ చంద్రబోస్ గారు, ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచమంతా పర్యటించేవారండి. అరే భారతదేశానికి స్వతంత్రం వస్తే మన ఇంట్లో ఎలా ఉండాలి. చూడండి, కొత్తగా పెళ్ళయ్యేవాళ్ళు ఒకటి అనుకుంటారు, కొత్తగా పెళ్ళవుతే ఇల్లు ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా కనగాలి, మనం ఏ జాబులు చేయాలి, ఎలా ఉండాలి అనేది ఎలా అనుకుంటామో, భారతదేశానికి స్వతంత్రం వస్తే మనం ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా నిర్మించాలి భారతదేశాన్ని జవహర్లాల్ నెహ్రూ అన్ని దేశాలు పర్యటించేవాడండి. అందులో రష్యా పర్యటించినప్పుడు 1927 ఆ సంవత్సరాల్లో రష్యా ప్లానింగ్లో అద్భుతమైన సక్సెస్ సంపాదిస్తుంది. వెంటనే పెద్ద దేశం అయిపోద్ది యుఎస్ఎస్ఆర్. అది వాళ్ళ ప్లానింగ్ 5 years ప్లాన్లు అండి, 6 years ప్లాన్లో. దాన్ని మోడల్గా తీసుకుని దేశానికి స్వతంత్రం వచ్చాక 1951లో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక సంఘం మొదలుపెట్టింది నెహ్రూ గారు, యుఎస్ఎస్ఆర్ మోడల్. అక్కడి నుంచి రష్యా మనకి మధ్య అనుబంధం కొనసాగింది. అది కమ్యూనిస్ట్ దేశం, సామ్యవాద దేశం, కానీ మన ప్రజాస్వామ్య దేశం అనేది సామ్యవాదం తీసుకున్నాం. కాబట్టి ఆ మోడల్ని నెహ్రూ గారు తీసుకున్నారు. ఇది ఈ 2014 వరకే మనకు రష్యా మోడల్ ప్రత్యక్షంగా ఉపయోగించాం. ఈ 2014లో నీతి ఆయోగ్ మోడీ గారు తీసుకొచ్చిన ఒకప్పుడు ప్రణాళిక సంఘంలో 80% కలిసి ఉంటుంది. అది అంటే ఇప్పటికీ భారతదేశం రష్యా అటు యుఎస్ఎస్ఆర్ మోడల్ ఎకనామీ మోడల్ని మనం ఉపయోగిస్తున్నామంటే రష్యా అంటే మనకి ఎంతో అనుబంధం ఉంటుందో చూడండి. ఇక ట్రేడ్ విషయానికి సంబంధించవలసి వస్తే ఇప్పుడు భారత్ రష్యాల మధ్య $30 బిలియన్ ట్రేడ్ కొనసాగుతుంది. భారత్కి మనం ఎక్కువగా మనం దిగుమతి చేసుకునే ఎక్కువ ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు తెలుసు, ఆయుధాలు, అదేవిధంగా మిషనరీ, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఆయిల్. ఇప్పుడు 40% మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఆయిల్ ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ట్రేడ్ ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఆయిల్ లేకపోతే కుదరదు. తర్వాత గ్యాస్ ఒకటి ఉంటుంది. ఇంకా మిషనరీ తెచ్చుకుంటాం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువ తెచ్చుకుంటాం. అక్కడ ఫాస్ఫరస్ ఫెర్టిలైజర్స్. తర్వాత మనం రష్యాకి ఎగుమతి చేసే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏంటంటే టెక్స్టైల్స్, వస్త్రాలు, రెడీమేడ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఇంకా మిషనరీ, ఈ పొగాకు, ఇలా కొన్ని ఎక్కువగా మనం ఎగుమతి చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ట్రేడ్ ఇప్పుడు వాల్యూ $30 బిలియన్. ఇది 2030 నాటికి $100 బిలియన్ చేసుకోవాలని ఒక సంకల్పం అన్నమాట. ఈ ట్రేడ్ అనేది రూబుల్స్లో జరుగుతుంది, అన్నింటిలో డాలర్లో జరిగింది. రష్యన్ రూబుల్స్ మనం రూపాయి పే చేస్తే వాళ్ళు మనకు రూబుల్స్లో పే చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ అనుబంధం అనమాట, ఒక అద్భుతమైన ఆర్థిక అనుబంధం. ఇక నుంచి ఇంకోటి న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా మనం అక్కడ నుంచి కొంటూ ఉంటాం.
న్యూక్లియర్ రియాక్టర్లు 20 రియాక్టర్లు పెట్టబోతున్నాం ఇంకా భవిష్యత్తులో. 20 న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కువ అమెరికా కాదు, రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. సో ఈ వండర్ఫుల్ టెక్నాలజీ ఉంటుంది, సైంటిఫిక్ సైన్స్ అంటే అన్ని రకాల ఒప్పందం ఉంటుంది. ఇది అద్భుతమైన ఆర్థిక బంధం, ఇది చాలా డీప్కి వెళ్ళిపోయింది. అసలు యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమై 1991 నాటికైతే భారత్ ఎక్కువగా ఎగుమతి చేసే దేశం, దిగుమతి చేసే దేశం అక్కడే. అందుకని ఆర్థిక సంక్షోభం కూడా 1991లో వచ్చిందంటే అటు రష్యా యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవడం వల్ల. కానీ తర్వాత మనం దాని మీద డిపెండెన్స్ తగ్గించుకుని ప్రపంచంలో అన్ని దేశాలతో చేస్తున్నాం. ఒకప్పుడు ఈ ట్రేడ్ రెండు దేశాల భారత్ ఎక్కువ పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే యుఎస్ఎస్ఆర్ ఒకప్పుడు. సో అద్భుతమైన ఆర్థిక బంధం ఉంది, ఇది ఇంకా బలపడుతుంది. మన పెట్టుబడులు అక్కడ ఎక్కువ పెడతాం, ఆయిల్ ఇండస్ట్రీలో, డిఫెన్స్ ఇండస్ట్రీలో. వాళ్ళు కూడా భారత్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది ఇండియా, రష్యా కూడా పెడుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ అణ్వస్త్రాలు గల దేశం రష్యా. మనం పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది కదా, అణ్వస్త్రాలు ఎక్కువ పెట్టాం, మీ మీద గురి పెడతాము అని చెప్పేసి. సో న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో భారత్ రష్యాల మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, అసలు అన్ని సంబంధాలు మనం మాట్లాడతాం, ఇటు రక్షణ సంబంధాలు, ఆయుధ సంబంధాలు. భారత్ రష్యాల మధ్య అనుబంధం ఒకటి ఉంది. ఇది చాలా సీక్రెట్గానే ఉంటుంది. ఒక రకంగా మనం స్వదేశీ పరిజ్ఞానంతోనే మొట్టమొదటి అణుపరీక్ష చేసాం 1974లో, అది తిరుగులేదండి. హోమీజే బాబా, విక్రమ్ సారాభాయి, ఇలాంటి ఆర్ చిదంబరం, అబ్దుల్ కలాం, ఇంకా నేను పేర్లు చెప్పలేను కానీ అసలు డజన్ వరకే న్యూక్లియర్ సైంటిస్టులు ఉంటారు ఇండియాలో. ఒక అద్భుతం. నెహ్రూ గారి టైంలోనే అణుపరీక్ష చేసేంత జ్ఞానం సంపాదించింది హోమీజే బాబా. ఈ హోమీజే బాబాని తర్వాత నెహ్రూ తర్వాత వెంటనే ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రిలు ఈ వారం రోజుల వ్యవధిలో చనిపోయారండి. ఇప్పుడు రీసెంట్ క్లాసిఫైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అన్నమాట, సిఐఏ క్లాసిఫైడ్ రిపోర్ట్స్ బయటకు వచ్చి అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం వెనకాల మన ఫస్ట్ న్యూక్లియర్ పితామహుడు, భారత అణు పితామహుడైన హోమీజే బాబా నెహ్రూ గారు తీసుకొస్తారు ఆయన అమెరికా నుండి. ఈ హోమీజే బాబా చనిపోవడం అంటే ఈ లాల్ బహదూర్ శాస్త్రి, హోమీజే బాబా ఒక్క వారం వ్యవధితో చనిపోయారు. వీళ్ళిద్దరు సావు వెనకాల ఈ అసాసినేషన్ అంటారు, రాజకీయ హత్యలు ఇవి సిఐఏ చేసిందని క్లాసిఫైడ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, చాలా లెటర్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. అసలు వీళ్ళు ఎందుకంటే చంపేసింది, అణు పరీక్ష చేయబోతుంది భారతదేశం. ఈ అణు టెక్నాలజీ మనం సంపాదించుకోవడం వెనకాల మన అణుశాస్త్రవేత్తలు కాస్తో కూస్తో ట్రైనింగ్ లాంటివి, డైరెక్ట్ ఏం కాదు, మన భారతదేశం తయారు చేసింది, వెనకాల రష్యా అనుబంధం. అసలు ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్లు మనం బార్కులో పెట్టడం, ఈ గుజరాత్లో నరోరా, ఇలాంటి ఖైగా, ఈ మన అణు రియాక్టర్లు ఉంటాయండి, వీటికి అణు ఇంధనం సప్లై చేసింది, జలం సప్లై చేసింది రష్యానే, వేరే దేశాలతో పాటు. అణు రియాక్టర్లు నిర్మించుకోవడంలో సహాయం చేసింది రష్యా. తర్వాత ఇప్పుడు కుందన కులం అని ఉంటుందండి రష్యా, మన తమిళనాడు కన్యాకుమారి దగ్గర. అక్కడ 1000 మెగావాట్ల కుందన కులం న్యూక్లియర్ రియాక్టర్ నిర్మిస్తుందంటే మీరు ఊహించుకోవచ్చు, 5-6 రియాక్టర్లు. అది అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్, పీస్ఫుల్ యూజ్కి మనకు ఉపయోగపడుతుంది. ఇండియా న్యూక్లియర్ సైన్ 3 స్టేజ్లో ఉంటుంది, అది రష్యా సహకారం కొంచెం ఉంది. ఈ విధంగా వచ్చే కొన్ని సంవత్సరాల్లో 20 న్యూక్లియర్ రియాక్టర్లు మనం రష్యా నుంచి తెచ్చుకోబోతున్నాం. ఇంకా న్యూక్లియర్ టెక్నాలజీలో అమెరికా రష్యాలకు మించిన దేశమే ఉండదు. దాని సహకారం మనకి పరోక్షంగా చాలా విషయాల్లో మనకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ 1974లో చేస్తే, ప్రపంచమంతా మనల్ని ఏకాకి చేస్తే రష్యా మనకు సపోర్ట్ చేసింది ఇందిరాగాంధీ. అదేవిధంగా 1998లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే, అణుపరీక్ష చేస్తే వాజ్పేయి గారి టైంలో ప్రపంచమంతా అన్నీ ఖరీదించిన రష్యా మనకి కంగ్రాచులేషన్ చెప్పింది. సో ఈ అణు ఒప్పందమే కాదు, తర్వాత మన మీద ఆంక్షలకు అది వెళ్తే వీటో పవర్ చేసేది. సో అణు టెక్నాలజీ భారతదేశం సముపార్జించుకోవడంలో సహాయ సహకారాలు ఇచ్చింది. క్రిటికల్ టెక్నాలజీ క్రిటికల్ టైంలో ఇవ్వడం వెనకాల మన భారతదేశానికి రష్యా ఇచ్చిన సహకారం అంటే అది మాటలతో చెప్పలేనండి. ఇక స్పేస్ టెక్నాలజీ విషయంలో భారత్కి రష్యాకి మధ్య బంధం ఎలా ఉంది? ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో రాకేష్ శర్మని అంతరిక్షంలోకి పంపింది రష్యానే కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్పేస్ టెక్నాలజీలో రిలేషన్ ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఢిల్లీ నుంచి ఒకళ్ళకి ఫోన్ చేస్తుంది. ఎవరనుకున్నారు? భూమి మీద లేని వ్యక్తి రాకేష్ శర్మ. మొట్టమొదటి వ్యామగామి అంతరిక్షంలోకి వెళ్ళింది భారతీయుడు రాకేష్ శర్మ. ఈ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళింది. ఇప్పటికీ ఇంకా భారతీయులు మనం ఎవరు అంతరిక్షంలో పంపించలే, ఇప్పుడు పంపిస్తున్నాం. ఇప్పుడు వచ్చే 2-3 సంవత్సరాల మొట్టమొదటి భారతీయుడు భారత ఉపగ్రహంలో అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాడు. కానీ ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. కానీ 1975లోనే మన భారతీయుడిని, మన భారతీయుల కోసం
మన స్నేహ బంధం ఉంటుంది కదండి, నేను ఏదన్నా సంపాదిస్తే నా స్నేహితుడికి ఫస్ట్ ఇవ్వాలని. రష్యా తన టెక్నాలజీని ఉపయోగించి అది ప్రయోగించే ఉపగ్రహంలో రాకేష్ శర్మని అంతరిక్షంలో పంపించింది. అప్పుడు ఇందిర ఢిల్లీ నుంచి ఫోన్ చేసి రాకేష్ శర్మతో మాట్లాడొద్దంట, నువ్వు అక్కడ నుంచి ఏం మాట్లాడాలనుకుంటున్నావు, భారతదేశం ఎలా కనిపిస్తుంది నీకని ఇందిరాగాంధీ అడుగుతుందనమాట. రాకేష్ శర్మ గారు చెప్తారు, ఆయన సమాధానం ఎలా ఉంటుందో తెలుసా, సారే జహాజ్ అచ్చా, అంతే ఆయన సమాధానం. చూడండి, ఇందిరాగాంధీ కళ్ళంట నీళ్ళు శ్రీ అంట, ఒక అద్భుతం అనమాట. ఇది ఎవరిచ్చారు మనకి, ఇది సాకారం అయ్యేదంటే రష్యా, అప్పుడున్న యుఎస్ఎస్ఆర్, మన భారతీయ అంతరిక్షంలో, అది మన బంధం. ఈ అంతరిక్షంలో మొట్టమొదటి ఆర్యభట్ట శాటిలైట్ని తయారు చేయడంలో రష్యా మనకి హెల్ప్ చేసింది. ఇస్రోలు నిర్మాణంలో ఉపయోగించింది. అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉంటుంది స్పేస్కి, చాలా దాన్ని ఉపయోగించింది. బెంగళూరు హసన్లో రాకెట్, ఇందులో మనకి రష్యా సహకారం ఉంది. తర్వాత తుంబా రాకెట్ స్టేషన్ దగ్గర ఉంది, శ్రీహరికోట రాకెట్ స్టేషన్ దగ్గర ఉంది. అబ్దుల్ కలాం ఎన్నోసార్లు మన స్పేస్, విక్రమ్ సారాభాయిలు, వీళ్ళందరూ విక్రమ్ పితామహుడు అనమాట. ఇండియన్ అంతరిక్ష ప్రయోగాలకి అంతరిక్ష పితామహుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఆయన కూడా నెహ్రూ తీసుకొస్తారు, అమెరికాలో ఉన్న ఆయన. విక్రమ్ సారాభాయ్ శిష్యులే ఈ అబ్దుల్ కలాంలు. వీళ్ళందరినీ తీసుకొచ్చి అద్భుతం చేసిన ఆయన ఎవరంటే రష్యా సహకారం అక్కడ మనకు ఉంది. నేను చెప్తున్నాను, ఆర్యభట్ట మొట్టమొదటి ఉపగ్రహం సైకిల్ మీద తీసుకెళ్ళిన వాళ్ళు ఈరోజు పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అదేవిధంగా తర్వాత ఇప్పుడు జిఎస్ఎల్విలో క్రయోజనిక్ ఇంజన్ అనగానే రష్యా గుర్తవుతుంది. రష్యా మనకి క్రయోజనిక్ ఇంజన్లు ఇస్తుంది. ఫస్ట్ అమెరికాని కాదని క్రయోజనిక్ ఇంజన్లు ఇస్తుందండి. ఇది S-400 మిసైల్ విషయంలో అమెరికాని కాదని మనకి తెచ్చుకున్నాం. S-400 ఇచ్చింది, ఎవరికి ఇవ్వలే, కార్ట్స్ అనే ఒక ఒప్పందాన్ని కాదని. ఈరోజు క్రయోజనిక్ ఇంజన్లు లేకపోతే ఈరోజు మన జిఎస్ఎల్వి ఉండదు. జిఎస్ఎల్వి అంటే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ కాకుండా కమ్యూనికేషన్ శాటిలైట్ ఉంటుంది, ఇన్శాట్ అని. అవి 4000 కిలోగ్రాములు ఉన్న శాటిలైట్ ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తుందంటే రష్యా ఇచ్చిన క్రయోజనిక్ ఇంజన్లు. తర్వాత క్రయోజనిక్ ఇంజన్ మనం తయారు చేసుకున్నాం మహేంద్రగిరి దగ్గర. ఆ టెక్నాలజీ, ఆ ఇచ్చిన క్రయోజనిక్ ఇంజన్ మోడల్లోనే మనం క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసుకున్నాం. అంటే రష్యా సహకారం ఉంది కదా. సో అంతరిక్షంలో కానీ న్యూక్లియర్ టెక్నాలజీలో, ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఈరోజు ఇస్రో ప్రపంచంలోని 6 పెద్ద దేశాల సరసన మనం ఉన్నాం. అంతరిక్షంలో 6th లార్జెస్ట్ పవర్ ఇండియా ఈరోజు ఉండడం వెనకాల మన స్నేహితుడు, భారత స్నేహితుడు రష్యా సహకారం ఉంది అనడంలో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లే. కానీ భారతీయులు స్వయం కృషితో చేసుకునేటప్పుడు ఎక్కడైనా క్రిటికల్గా కావాలంటే వెంటనే క్రయోజనిక్ టైప్లో మనకి ఇస్తుంది. సో మనకి ముళ్ళబాట వేసింది, తర్వాత ముళ్ళబాటని పూలబాటగా చేసింది అది. తర్వాత ఈరోజు చంద్రాయన ప్రయోగించామంటే దాని వెనకాల మనకి సహకారం ఇచ్చింది రష్యా, అనుబంధం కూడా ఉంది. అందువల్లే మన బైకునూర్ అంటే కజకిస్తాన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కువ శాటిలైట్లు మనం ప్రయోగించామంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఎక్కువ బైకునూర్ మనం ఉపయోగించుకున్నాం ఇస్రోకి, మన శ్రీహరికోట ముందు. సో ఏ విధంగా చూసినా ఈ రష్యా మనకి వేసిన పూల బాట మీద మనం ఈరోజు ఇస్రో 6వ అతిపెద్ద స్పేస్ పవర్గా నిలబడ్డామండి.